చందమామ కథ. పిల్లిగడ్డం పుల్లయ్య. అనగనగా ఒక ఊళ్ళో పుల్లయ్య అనే ఒక క్షురకుడు ఉండేవాడు. నలుగురు వచ్చిపోయే నడిదారిలో అతను చిన్న క్షవరశాల తెరిచాడు. అయితే పుల్లయ్య గడ్డం పిల్లిగడ్డం కావడం చేత క్షవరం కోసం వచ్చిన వాళ్ళు, వీడి మోహం, వీడు మనకు క్షవరం చేసేదేమిటి, పని చేయటమే చేతనైతే ముందు తన గడ్డమే బాగు చేసుకుని ఉండేవాడు అనుకొని నిరసన భావంతో మరో చోటకి పోయేవాళ్ళు. క్రమంగా పుల్లయ్య దగ్గరికి ఒక్కడు కూడా రావడం మానుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున ఒక బిచ్చగాడు పుల్లయ్య దగ్గరికి వచ్చి ఆకలి అవుతుందన్నాడు. పుల్లయ్య వాడిని ఆదరించి కలిగినంతలో భోజనం పెట్టడమే కాకుండా ఒంటి మీద వేసుకునేందుకు అడగకనే చిన్న తువ్వాలు గుడ్డ కూడా ఇచ్చాడు. బిచ్చగాడు సంతోషించి, నాయనా నీకేం కావాలో కోరుకో అన్నాడు. అందుకు పుల్లయ్య, తాత నా గడ్డం పిల్లిగడ్డం కావడం చేత అందరూ నన్ను చూసి అసహించుకుంటున్నారు. అందువల్ల నా వృత్తి మందగించి బతుకు తెరువుకు ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల నువ్వు నాకు అందమైన ఒక మూరెడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి నా వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని మనసులో ఉన్న కోరికని వెల్లడించాడు. అప్పుడు బిచ్చగాడు తన చింకి బట్టల్లో చెయ్యి పెట్టి ఒక పాత్ర తీసిస్తూ, అబ్బాయి, ఈ పాత్ర నీ కోరిక నెరవేరుస్తుంది. నీ కోరిక మాత్రమే గాని ఇతరుల కోరికలు నెరవేర్చదు సుమా అని చెప్పి అదృశ్యమైపోయాడు. తర్వాత పుల్లయ్య ఆ పాత్ర తీసి చూడగా దాని నిండా పగుళ్లు కనపడినాయి. బిచ్చగాడు టక్కరి చేసి నాకీ పనికిరాని పాత్ర అంటకట్టిపోయాడు అనుకుంటూ దానిని అవతలకి గిరవాటు వేద్దామనుకునేసరికి దానిపైన కోరిన కోరిక తీర్చే చిత్రమైన అక్షయ పాత్ర అని అక్షరాలు రాసున్నాయి. ఈ అక్షరాలు చూడగానే పుల్లయ్య మనసు మారిపోయింది. ఆయన మామూలు పిచ్చగాడు కాదు కాబోలు, మహిమలు తెలిసిన వాళ్ళగా కనపడుతున్నాడు అనుకొని ఆ పాత్రను శుభ్రపరిచి ఒక చోట జాగ్రత్తగా పెట్టాడు. ఒకనాడు అందులో నీళ్లు పోయడంతో అవి బాగా కాగి పొగలు ఆవిరి బయలుదేరి గదంతా కమ్మేసింది. పుల్లయ్యకి ఊపిరాడక బయటికి వెళ్ళిపోదామనుకునేసరికి ఆ పాత్రలోంచి సింహం తల ఉన్న చిత్రమైన మనిషి ఒకడు బయటకు వచ్చాడు. ఇటువంటి చిత్రమైన మనిషి వచ్చి నీకేం కావాలో కోరుకోమనేసరికి పుల్లయ్య, నా గడ్డం పిల్లిగడ్డం కావడం చేత అందరూ నన్ను చూసి అసహించుకుంటున్నారు. అందువల్ల నా వృత్తి మందగించి బతుకు తెరవకు ఇబ్బందిగా ఉంటున్నది. అందమైన ఒక మూరుడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని కోరాడు. అంతే, చిత్రమైన మనిషి అంతర్ధానమైపోయాడు. పొగలు ఆవిరి పాత్రలోని నీళ్లు మాయమైపోయాయి. మరి కొంచెం సేపటికల్లా పుల్లయ్య కోరిన ప్రకారం పిల్లిగడ్డం పోయి అందమైన ఒక మూరుడి గడ్డం మొలిచింది. ఒక్క రాత్రిలో పుల్లయ్యకి అందమైన మూరుడి గడ్డం మొలిచిందనే వార్త పొక్కడంతోనే ఊళ్ళో వాళ్ళందరూ పుల్లయ్య దుకాణానికి వచ్చి తమ గడ్డాలు కూడా సరిగ్గా అతని మోస్తరు గడ్డంలాగా కత్తిరించి తయారు చేయమంటూ కూర్చున్నారు. దెబ్బతో పుల్లయ్య దశ తిరిగి మంచి రోజులు వచ్చాయి. పుల్లయ్య దుకాణం పట్టనంత ఖాతాదారులు రాసాగారు. వ్యాపారం వృద్ధి పొంది పుల్లయ్యకి జీవనం చక్కగా జరిగిపోతున్నది. పైగా అతని పేరు కూడా మారుమోగిపోయింది. కొంతకాలమయ్యేసరికి ఈ రకం గడ్డంతో ప్రజలకు విసిగెత్తిపోయింది. మళ్ళీ పుల్లయ్య వృత్తి మందగించింది. అయితేనే తన వద్ద కోరిక తీర్చే అక్షయ పాత్ర ఉందిగా. ఇప్పుడు మళ్ళీ పుల్లయ్య రెండోసారి పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈసారి మునుపటి కంటే అందమైనది, మోకాళ్ల వరకు వేలాడేది, వెండి వెంట్రుకలతో మెరిసిపోయేది గడ్డం కోరుకున్నాడు. ఆ ప్రకారమే జరిగింది. ఆ విడ్డూరం ఊర్లో అల్లుకోగానే ఇంకోసారి ఖాతాదారులందరూ పుల్లయ్య దుకాణానికి విరగబడి ఇటువంటి కొత్త రకం గడ్డం మాకు కావాలి అంటూ కూర్చున్నారు. ఈసారి పుల్లయ్య దుకాణానికి ఖాతాదారులు తిరిగి రావడం, అతని పేరు మారిమోగిపోవడం మాత్రమే కాదు, ఈ వార్త సరాసరి రాజుగారి చెవిన పడింది. ఓహో, బాగా ఉన్నది, మన రాజ్యంలో వెండి గడ్డపు వాడు ఉన్నాడంటే ఎంత గొప్ప అంటూ పుల్లయ్య గురించి రాజు మెచ్చుకుంటూ ఉండగా చాటును ఉండి రాజకుమార్తె ఆ మాటలు విన్నది. నాన్నగారు, మరైతే నేను వెండి గడ్డపు వాడిని పెళ్లాడతాను అన్నది. అప్పుడు గొప్ప కోసం రాజుగారు, అమ్మాయి నీకేమిటి, వెండి గడ్డపు వాడు భర్త ఏంటి, బంగారపు గడ్డపు వాడిని తెచ్చి నీకు పెళ్లి చేస్తా చూసుకో అని బడాయి కొట్టాడు. కోటలో పనివాడు ఒకడు ఈ సంభాషణ అంతా మోసుకుపోయి పుల్లయ్యకి చెప్పేశాడు. పట్టరాని ఉత్సాహంతో పుల్లయ్య
గిన్నెలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని రప్పించి తన కోరికను తెలియపరిచాడు. ఈసారి అతనికి ధగధగ మెరిసే బంగారు గడ్డం వచ్చేసింది. మర్నాడు పుల్లయ్య ముస్తాబై కోటకు చేరేసరికి అందరూ అతనిని వింతగా చూశారు. పుల్లయ్య వచ్చిన సంగతి రాజుకు తెలియగానే తన వాగ్దానం ప్రకారం అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. అయితే అతను ఒక నిబంధన పెట్టాడు. నాకు కూడా నీలాగా బంగారు గడ్డను తెప్పిస్తే వెంటనే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అంతేకాదు, రేపు ఉదయంలోగా నీలాగా నాకు కూడా బంగారు గడ్డం రాకపోతే నీ తల తీసేస్తాను అని హెచ్చరించాడు. వెంటనే పుల్లయ్య తన పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని రప్పించాడు. రాజుగారి కోరిక తెలియజేశాడు. ఇందుకు చిత్రమైన మనిషి, ఇది నీ కోరిక కాదు, నేను నెరవేర్చను అంటూ అదృశ్యమైపోయాడు. ఇక ఎలాగూ రాజుగారు తన తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీస్తాడని పుల్లయ్యకి భయం పట్టుకుంది. ఆ కంగారులో పుల్లయ్య తన అక్షయ పాత్రను స్నానపు గదిలో దాచి మళ్ళీ తీసుకోవడం మర్చిపోయాడు. ఇంతలో రాజకుమారి స్నానపు గదిలోకి వచ్చి చూడగా పగిలిన పాత్ర ఆమె కంటికి కనిపించింది. దానిని చూసి చీదరించుకుని ఆమె కిటికీలోంచి విసిరేసింది. సరిగ్గా అదే సమయంలో విరక్తి చెందిన పుల్లయ్య ఆ దారిలో వస్తూ తన మహిమగల పాత్ర కింద పడబోవడం చూశాడు. ఆత్రంతో పరిగెత్తుకుంటూ పోయి అది ఎలాగైనా కింద పడిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించాడు. పుల్లయ్య ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పాత్ర తప్పిపోయి పుల్లయ్య కాళ్ళ దగ్గరే పడి దానికి ఎన్ని పగుళ్ళున్నాయో అన్ని ముక్కలైంది. ఆ ముక్కల్లోంచి పొగలు ఆవిరి బయలుదేరి ఆ ప్రాంతమంతా కమ్మేసింది. అందులో నుంచి చిత్రమైన మనిషి ఆఖరుసారి ప్రత్యక్షమై మరెన్నడూ కనబడనని చెప్పి అంతర్ధానమైపోయాడు. అక్షయ పాత్ర తన అధీనంలోంచి పోగానే పుల్లయ్య గడ్డం తడిమి చూసుకునేసరికి మళ్ళీ తనకు పిల్లి గడ్డమే తయారై కూర్చుంది. నిమిషమైనా అక్కడ నిలబడకుండా పుల్లయ్య కాలి కొద్దీ పరుగుచ్చుకున్నాడు. పోయి ఇన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్న తన క్షవరశాలకు చేరుకున్నాడు. గబగబా తలుపులు తెరిచి ఒంటి మీద ఉన్న రాజదుస్తులు ఒక మూల పడవేసి కూర్చున్నాడు. చాలా కాలానికి మళ్లీ కంటబడిన పుల్లయ్యను చూసి సంతోషించిన ప్రజలందరూ పలకరించారు. ఎప్పట్లాగా అతని వృత్తి సాగిపోతూనే ఉంది. అయితే తన ఆజ్ఞ నెరవేర్చని పుల్లయ్య తల తీయించి గుమ్మానికి కట్టాలని రాజు ఇప్పటికే పంతం పట్టే ఉన్నాడు. అయినా పుల్లయ్య దుకాణం పక్క నుంచి వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఆ పిల్లిగడ్డపు పుల్లయ్యే తన దగ్గరికి వచ్చిన బంగారపు గడ్డపు వ్యక్తి అని రాజు ఎప్పటికీ తెలుసుకోలేకపోయాడు. చందమామ కథ. అపాయంలో ఉపాయం. ఒక అడవిలో ఉన్న కొలనులో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకొచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో అక్కడికి వచ్చిందో నక్క. దాన్ని చూసి నీటిలోకి వెళ్లిపోవాలనుకుంది తాబేలు. కానీ అంతలోనే నక్క దాన్ని చూడనే చూసింది. వెంటనే తాబేలు కాళ్ళు తల కదల్చకుండా అలా ఉండిపోయింది. నక్క దాని దగ్గరికి వచ్చి పట్టుకుని చూసింది. పైన డొప్ప గట్టిగా తగిలింది. తాబేలును తిరగేసి మూతిని దగ్గరగా పెట్టింది. ఇలా నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ఊపిరి బిగబట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చుంది. ఇంతలో దానికి ఉపాయం తట్టింది. ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టి, అయ్యో నక్క బావా, నువ్వేన్ని తిప్పల పడ్డా నా శరీరంలో పిసరంత మాంసమైనా తినలేవు అంది. ఎందుకలా అని నక్క ఆలోచనలో పడింది. నా శరీరం తీరే అంత నక్క బావా, నీటిలోంచి పైకి రాగానే గాలి తగిలి గట్టి పడిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను. అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టు, ఆ తరువాత కడుపారా తినొచ్చు అని చెప్పింది తాబేలు. అసలే జిత్తులు మారినక్క మహా తెలివైంది కదా. అందుకే తాబేలు మాటలు నమ్మి నమ్మనట్టుగానే తలూపింది. తాబేలును నీళ్లలో ఉంచి అది పారిపోకుండా కాలితో నొక్కి పట్టింది. కాసేపు అయ్యాక తాబేలు తెలివిగా, నక్క బావా, నేను పూర్తిగా నానాను, కానీ నువ్వు కాలు పెట్టిన చోటే నానలేదు అంది. దాంతో నక్క తన కాలుని రవ్వంత పక్కకు జరుపుదామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని ఉన్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారుకుంది.